భక్తుడే తమ వీవీఐపీ అంటున్నారు కాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూ లైన్లలోని భక్తులకు నిరంతరం తాగునీరు, పాలు అందజేస్తున్నామన్నారు. ఆలయంలో ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. వైభవంగా మహాశివరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి క్యూ లైన్లను పర్యవేక్షిస్తున్నారు. సార్, ఎలా ఉన్నారు భక్తుల రద్దీ? చాలా హెవీగా ఉందండి. ఇప్పుడు దగ్గర 40 to 41,000 ఫుట్ఫాల్ దాటింది అంటున్నారు అప్రాక్సిమేట్లీ. అదే నేను కూడా ఏంటి అందరూ హ్యాపీగా ఉన్నారా, ఎంతసేపు పడుతుంది క్యూ లైన్? నమస్తే నమస్తే అమ్మా, బాగున్నారా? ఒకసారి భక్తులతో మాట్లాడదాం. హాయ్ హాయ్ హాయ్. అందరికీ నీళ్ళు అంటున్నాయమ్మా, బిస్కెట్లు పాలు పిల్లలకి ఇబ్బంది లేదమ్మా. ఒక 45 నిమిషాలు పడుతుంది తల్లి. అలా మీ అందరు వృద్ధులకు కూడా బయటకు పోవాలంటే వేరే రూట్ పెట్టావు. అటు వీఐపీ నుంచి మీరు ఏజ్ వాళ్ళు వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పర్సనల్ టచ్ లేకపోతే కాదండి. సో పర్సనల్గా తిరుగుతున్నాం. ఇప్పుడు ఇది 4-5 రౌండ్లు కుదిరించి. సో ఎంట్రన్స్ ఎగ్జిట్లో కూడా ప్రాపర్గా అందరూ పెట్టడం, శానిటైజేషన్ మీరు చూడొచ్చు. ఇంతమంది జనాల్లో కూడా ప్రాపర్గా ఎక్కడ చెత్త లేకుండా నీట్గా శానిటైజేషన్ మెయింటైన్ చేస్తాం. వాళ్ళకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 20-30 ఫీట్కి ఒక వాటర్ బాటిల్ కౌంటర్ పెట్టాం. అందరికి కూడా వృద్ధులు అందరికి కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. కూర్చోవచ్చు నిలబడుతున్నారు. కానీ యావరేజింగ్ ఇప్పుడు పీక్ టైం కాబట్టి ఆయన బాగున్నావా, యావరేజ్ పీక్ టైం కాబట్టి ఒక 1-1.5 అవర్ అయితే మినిమంగా పడుతుంది. ఈ రకంగా ప్రతి చోట కూడా వాటర్ బాటిల్స్ అమ్మా నమస్తే వాటర్ బాటిల్ తాగుతున్నారు. వాటర్ కూడా నువ్వు 10 బాటిల్ తాగుతావా 20 బాటిల్ తాగుతావా నీ ఇష్టం. దానికి ఏమి రెస్ట్రిక్షన్లే, హ్యాపీగా బ్రహ్మాండంగా తాగే పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా హాయిగా వీళ్ళందరూ కూడా నాకేంటంటే స్వామివారి నిలబడుకొని వాళ్ళు ఒక నిమిషం చల్లగా చూసుకుంటే ఆ స్వామివారి కళ్ళారా చూసుకుంటే చాలు వాళ్ళకి. ఫుడ్ ఇవన్నీ ఎలా అరేంజ్ చేస్తారు? ఫుడ్ వచ్చేసి బిస్కెట్స్ ఇచ్చాము, వాటర్ ఇచ్చాము, దాని తర్వాత మిల్క్ ఇస్తున్నాము, దాని తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పుడు లడ్డు ఇస్తున్నాము, ఇవన్నీ ప్యాకెట్స్. దాంతోపాటు జాకెట్టు ఆడవాళ్ళకి గాజులు ఇస్తున్నాము, కుంకుమ ఇస్తున్నాము, ప్లస్ స్వామివారి విభూతి ఇస్తున్నాము. ఇప్పుడు ఈ లైన్ చూడొచ్చు, అంతా ఫ్రీ లైన్. ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ కూడా ఫ్రీ లైన్స్. బ్రహ్మాండంగా అందరూ హ్యాపీగా ఉంటారు. ఆ ఫ్యాన్స్ అన్ని అరేంజ్ చేసాం, అన్నీ కూడా బ్రహ్మాండంగా లైటింగ్ గిటింగ్ అని ఎక్కడ లేకుండా. ఒకవేళ ఎమర్జెన్సీ జరిగినా సరే ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం కూడా గేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని టక్మన్ బయట వచ్చాడు. ఒకరి మీద పడి ఇటువంటి ప్రిపేర్ అయి ఉన్నాం. సో అవన్నీ కూడా వెల్డింగ్లు చేసుకొని ముందే కీస్ పెట్టుకొని అవన్నీ కూడా రెడీగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏమన్నా చిన్న ఎమర్జెన్సీ వచ్చినా ఒకవేళ క్యూ లైన్లో ఉండి ఎవరికైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఇమీడియట్గా బయట వచ్చేటట్టు అన్ని కూడా ప్లాన్ చేస్తాం. ఎన్ని రోజుల పాటు కసరత్ చేసి ఇది జరిగిందా? ఒక నెల పైన నుంచి దగ్గర ఆల్మోస్ట్ 45 days నుంచి చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్ మేమందరం కూడా తిరగడం, ఆనంద్ గారు బీజేపీ నుంచి కూటమి సత్తా ఎట్లుంటుందని ఈ రకంగా చూడొచ్చు మీరు. మేము అంటే కాళహస్తిలో నేనైతే నాకు బాగా ఇష్టం అండి స్వామివారి అంటే. సో నాకు ఏంటంటే మా ఇంట్లో మా పెళ్లి చేసినట్టు, అందుకోసమే కొత్త రకంగా చేయాలా, పూలు కొత్తగా పెట్టాలా, ఏదో ప్రజలందరినీ కూడా ఇప్పుడు మన ఇంటికి నువ్వు ఇంటికి భోజనం పిలిచావు అనుకో, ఎటు చూసుకుంటావు, దగ్గరుండి అన్నం పెడతావు. అట్లా చేయాలని మాకు ఒక ఆతృత, ఆకాంక్ష. బ్రహ్మాండం చేస్తాం ఇక్కడ ఇబ్బంది లేక. లింగోద్భవ దర్శనం సమయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? లింగోద్భవ దర్శనంలో ఇప్పుడు ఏంటంటే వీఐపీస్ దాటి కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, దాని తర్వాత కామన్ పబ్లిక్ కూడా వస్తున్నారు. దీంట్లో ఏంటంటే ఒక్కటి మాత్రం వీఐపీస్ మాత్రం క్లియర్గా చెప్పేస్తున్నాం. మీరు మీ ఫ్యామిలీ ఒక 5 మంది 6 మంది ఓకే, మీతో పాటు గన్మెన్లు వాళ్ళు వీళ్ళు ఇంక పక్క అటెండర్లు ఇవన్నీ కూడా అలౌ చేయం. వీ హ్యావ్ టేకెన్ డెసిషన్. సో దయచేసి మీరు మమ్మల్ని కూడా తప్పుగా తీసుకోవద్దండి. VIPs are VIPs, I know that. But even common man is a VIP for us. So we have to take care of the common man. వాళ్ళు బాగా చూసుకోవాలా, వాళ్ళ కామన్ మ్యాన్ బాగా చేస్తేనే మాకు హ్యాపీ, విఐపీలు కన్నా. అది మా లక్ష్యం. థ్యాంక్ యూ. కామన్ మ్యానే మాకు విఐపీ అంటున్నాడు ఏదైతే శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన క్యూ లైన్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. ఏదైతే మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఇటు క్యూ లైన్లలో తెల్లవారుజామున 2 గంటల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 45 నిమిషాల నుంచి 50 నిమిషాల లోపల సర్వదర్శనం పూర్తి అవుతుందంటున్నారు. ఓవైపు నిరంతరము అభిషేకాలు కొనసాగుతున్నాయి. ఏదైతే నైవేద్యాల సమయంలో కొంత 15 నిమిషాలు 20 నిమిషాలు బ్రేక్ వచ్చినప్పుడు కొంత ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు ఇప్పటి వరకు ఏకంగా 50,000 మందికి పైగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ
ఏదైతే రాత్రి 11:30 గంటల వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు ఆలయ పాలక మండలితో పాటు ఏదైతే స్థానికంగా ఉన్నారు అధికార యంత్రాంగం, అటు శాసనసభ్యుడు వీరంతా నిరంతరం పర్యవేక్షణలో ఇది కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైతే ముఖ్యంగా భక్తులు సంతృప్తే తమకు లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా అందరినీ కలుపుకొని 45 రోజుల నుంచి ఈ కసరత్తును ఏర్పాటు చేశాము. కసరత్తు చేసి పూర్తిగా భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామని కూడా ఏదైతే శాసనసభ్యుడు అంటున్నారో, అదేవిధంగా భక్తులు కూడా కొంత ఇబ్బంది పడకుండా వారికి క్యూ లైన్లో నిరంతరము ఏదైతే ఆహారము పానీయాలు అందజేస్తున్నారు. ముఖ్యంగా వీరు ఎంట్రీ మనం చూడవచ్చు. ఇది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నుంచి గుడి లోపలికి భక్తులు వస్తున్నారు. రావడానికి ప్రత్యేకంగా రాజగోపురం వద్ద ఎంట్రీ ఏర్పాటు చేశారు. రాజగోపురం నుంచి ఆ ఎంట్రీలో ప్రవేశించిన భక్తులు ఇటు నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్ళే సమయానికి ఒక అరగంట పట్టే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగానే పూర్తి స్థాయిలో భక్తుల కోసం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దీంతోపాటు ఒకవైపున స్కానర్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు కొనసాగిస్తూనే వీరిని లోపలికి పంపించడానికి పోలీస్ యంత్రాంగం కూడా కసరత్తు చేస్తుంది. ఏకంగా సుమారు 1500 మందికి పైగా పోలీసులు ఈరోజు ఇటు శ్రీకాళహస్తిలో బందోబస్తు డ్యూటీలో ఉన్నారు. ఎస్పీ స్వయంగా ఇటు ఆయన ఇక్కడే 2 రోజుల నుంచి మకాం వేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారంటే మనము పరిస్థితిని ఎంత అర్థం చేసుకోవచ్చు, ఎంత సీరియస్గా అధికార యంత్రాంగంతో పాటు ఇటు ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందన్నదే అర్థమవుతుంది. మొత్తం మీద సజావుగా సామాన్య భక్తుడికి దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.